ఒక ఆస్పిరెంట్ అసలు యూపీఎస్సీ జర్నీని ప్రతి ఒక్క యావరేజ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్కి ఏమని చెప్తున్నానంటే, లైఫ్లో మీరు ఎవరైనా సరే యూపీఎస్సీ ప్రిపరేషన్, ఈ జర్నీ ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఎవరు ఈ రోజు నుండి బాగా పరిగెడతారో, ఎవరు ఈ రోజు నుండి బాగా కష్టపడతారో, ఖచ్చితంగా అండి కాస్తో కూస్తో తెలుగు మీడియం అసలు యూపీఎస్సీ అనేది పెద్ద పెద్ద రెప్యూటెడ్ ఐఐటీలో చదివే వాళ్ళు, ఐఏఎంలో చదివే వాళ్ళకు వస్తుందని అదే అపోహ ఉంది కదా, అది ఖచ్చితంగా అపోహనే, అది మిత్తే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఈరోజు ఒక యూనిక్ సెషన్తో మేము మీ ముందుకు రాబోతున్నాం అనమాట. అసలు ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, వాళ్ళ ప్రిపరేషన్ ఫేజ్లో వాళ్ళు తీసుకోవాల్సిన మెళకువలు ఏంటి, ఏ రకంగా వాళ్ళ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే వాళ్ళ అంబిషన్ని రీచ్ అవ్వగలుగుతారు, ఇలాంటి ఇష్యూస్ మొదలగు ఇష్యూస్ అన్నిటితోటి అన్ని క్లారిఫికేషన్స్ కోసం మీకోసం ఈరోజు ఈ సెషన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఎందుకంటే మేము చూసాం కదా, చాలామంది ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నా లేదంటే ఓన్ ప్రిపరేషన్ చేసుకుంటూనో చదువుతూ ఉంటారు. వాళ్ళ ప్రిపరేషన్ ఫేజ్ మధ్యలో చాలా డౌట్స్తో వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు, ఎవరిని అడగాలో తెలియక. సో మేము మీకు అలాంటి డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేయడానికి ఈరోజు ఈ చిన్న సెషన్తో ముందుకు వచ్చాము. ఐ హోప్ యూ విల్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. అండ్ ఈరోజు మనకి ఈ గైడెన్స్, ప్రిపరేషన్ గైడెన్స్ అంతా కూడా విష్ణు ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ అయినటువంటి విష్ణువర్ధన్ సార్ ఈరోజు మనకి ఇవ్వబోతున్నారు అనమాట. సో లెట్స్ వెల్కమ్ అవర్ విష్ణు సార్. హాయ్ సార్. హలో సార్, ఎలాగో నేను ఇప్పుడు చెప్పాను కదా, మన ప్రిపరేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి, డౌట్స్ గురించి, క్లారిటీస్, గైడెన్స్, ఇన్ఫ్యాక్ట్ అన్నిటి గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం సార్. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ప్రాక్టికల్గా ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్కి ఎంత టైం పడుతుంది టు కంప్లీట్ హిస్ హోల్ సిలబస్ యాజ్ వెల్ యాజ్ హిస్ ఆన్సర్ రైటింగ్ ఆల్సో? ఖచ్చితంగానండి. నేనైతే ప్రతి ఒక్క యావరేజ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్కి ఏమని చెప్తున్నానంటే, మ్యాక్సిమం టైం కేటాయించొద్దు, 2 అటెంప్ట్స్ మాత్రమే రాయాలి, 3 years మాత్రం కేటాయించాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే 2026 రాస్తున్నారో వాళ్ళు 2025లో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కానీ, సెల్ఫ్ ప్రిపరేషన్ కానీ, కోచింగ్ కానీ ఏదైనా సరే, సో 2025లో వాళ్ళ యొక్క ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిపరేషన్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. 2026 మొదటి అటెంప్ట్, 2026 అటెంప్ట్ ఇవ్వాలి ప్రాపర్గా. సో అలా 2026 మిస్ అయితే 2027 లాస్ట్ అటెంప్ట్ ఉండాలన్నమాట. ప్రతి ఆస్పిరెంట్ ఒక 2 అటెంప్ట్లు 3 సంవత్సరాలు, అంటే 2025, 2026, 2027 ఇలా కనుక ఒక కేటగరైజ్ పెట్టుకొని, ఒక టైం స్పాన్ పెట్టుకొని ప్రిపేర్ అవుతే మాత్రము ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ యొక్క డబ్బులు వేస్ట్ అవ్వవు, వాళ్ళ లైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళ టైం వేస్ట్ అవ్వదు, వాళ్ళు వేరే ఏదైనా ఫీల్డ్, వాళ్ళకి ఏదైతే ఇంకోటి ఏదైనా ఆపర్చునిటీస్ ఉంటాయో దాన్ని మీరు చూస్ చేసుకోగలరు అనమాట. సో లైఫ్లో మీరు ఎవరైనా సరే యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే 2 అటెంప్ట్స్ ఇస్తాను, నా లైఫ్లో 3 సంవత్సరాలు మాత్రమే కేటగరైజ్ చేస్తానని చెప్పేసి డిసైడ్ రావాలి. థ్యాంక్ యూ సార్. అంటే ఒక పర్సన్ ఫేజ్లో ఎంత టైం కేటాయించాల్సి వస్తుంది ఫర్ 1 year, 1.5 years కంప్లీట్ ఫుల్ ఫెజ్డ్ ప్రిపరేషన్ కి సార్? ప్రిపరేషన్ కండి చెప్తాను నేను. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు 2025 మే కాబట్టి 2025 జూన్ నుంచి స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 7 నెలలలో ప్రిలిమ్స్ మెయిన్స్ క్లాసెస్ కానీ, కోచింగ్ కానీ, సెల్ఫ్ ప్రిపరేషన్ కానీ, ఆప్షనల్ కానీ అన్ని కోచింగ్ అంటే క్లాసెస్ రిలేటెడ్ అన్నీ కూడా డిసెంబర్ 31 వల్ల ముగించుకోవాలి. ఓకే సార్. జనవరి 1 నుంచి క్లియరింగ్ ప్రిలిమ్స్ ఇస్ బికమింగ్ వెరీ టఫ్ ఇన్ యూపీఎస్సీ. సో ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కోసం వాళ్ళ యొక్క పోరాటం మొదలు పెట్టాలన్నమాట. జనవరి 1 నుంచి నెక్స్ట్ ఇయర్ మే 24 ఉంది, మే 23 వరకు ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో ఉండాలి. ఎందుకనంటే ఒక్కసారి మనకు గనక ప్రిలిమ్స్ క్లియర్ అయిందంటే మనకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్సే మనం నెక్స్ట్ అటెంప్ట్కి అయినా సరే, మన పేరెంట్స్ అయినా సరే, లేకపోతే ఏదో విధంగా డబ్బులు ఎందుకంటే మనం సర్వైవ్ అవ్వాలి కదా, ఆ డబ్బులు సమకూర్చుకోవడానికైనా మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. సో 2026 కనుక ప్రిలిమ్స్ క్లియర్ అయిందంటే 100% మీరు మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి. మెయిన్స్ రాలేదనుకోండి, మళ్ళీ
2027 ప్రిలిమ్స్ని స్టార్ట్ చేయాలి. అలా ఈ ఈ యొక్క 7 నెలలు చాలా ముఖ్యమైతాయి. అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ 7 మంత్స్ చాలా క్రూషియల్ టైం అనమాట. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే ఈ 7 మంత్స్ పీరియడ్ లో బోత్ వాళ్ళు మెయిన్స్ ప్రిలిమ్స్ కవర్ చేయాలి. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ మెయిన్స్ ఒకటే చదవాలా అండి, ప్రిలిమ్స్ ఎందుకంటే జాన్ నుంచి స్టార్ట్ చేయమని చాలా మంది చెప్తూ ఉన్నారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నామని ఇప్పుడే ఫ్రెష్ గా గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్, ఫ్రెష్ గా ప్రిపరేషన్ లోకి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అవునండి. సో ఈ జూన్ నుండి డిసెంబర్ వరకు మాత్రం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ విత్ ఆప్షనల్. డన్ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నెక్స్ట్, ఒక ఆస్పిరెంట్ అసలు యూపీఎస్సి జర్నీని ఎలా స్టార్ట్ చేయాలి, దేంతో మొదలు పెట్టాలి? సో ఎవరైనా సరే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము, నేను బిగిన్ చేయాలనుకుంటున్నాను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అన్నప్పుడు మొదటిగా ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకోవాలి. ఎన్సీఆర్టీ ప్రిపరేషన్స్, అందులోనూ మళ్ళీ నువ్వు బయాలజీ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, సైన్స్ ఇవన్నీ ఓపెన్ చేయొద్దు, మ్యాథమెటిక్స్, ఓన్లీ సోషల్ స్టడీస్ బుక్స్ 6th to 10th ఏవైతే సోషల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సోషల్ సబ్జెక్ట్స్ మాత్రమే చదవాలి. 6th to 10th సరిపోతుంది. 11th 12th జియోగ్రఫీ అంటారు కానీ అది కూడా అవసరం లేదు, తర్వాత నెక్స్ట్ ఇయర్లో ప్రిపేర్ అవ్వచ్చు. కానీ 6th class to 10th class ఎన్సీఆర్టీ బుక్స్ సోషల్ స్టడీస్ చదవాలి. తర్వాత టెర్మినాలజీస్ అని ఉంటాయన్నమాట. అంటే రిపబ్లిక్ అంటే ఏంటి, సెక్యులర్ అంటే ఏంటి, సోవర్నిటీ అంటే ఏంటి, ఆ పదాలకి మనకు మీనింగ్ వచ్చేలాగా ప్రిపేర్ అవ్వాలి. సో ఎవరైనా సరే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, కోచింగ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ముందుగా ఎన్సీఆర్టీస్ ప్లస్ టెర్మినాలజీస్, తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోచింగ్లో స్టార్ట్ చేస్తే కనుక మీ కోచింగ్లో కన్ఫ్యూజన్ తక్కువైపోయి మీరు మంచి ప్రిపరేషన్తో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వాళ్ళకు ఎన్సీఆర్టీస్ ప్రిపేర్ చేసుకుంటూ నోట్స్ కూడా రాసుకోమంటారా? దాంట్లో నుంచే టెక్నికల్ టర్మ్స్ అని చెప్పారు కదా మీరు, అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అకాడమీలో అనుకోండి, మనం ఎన్సీఆర్టీ సపరేట్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము, టెర్మినాలజీ సపరేట్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము, అప్పుడే వాళ్ళకి నోట్స్ కూడా ఇస్తాం కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ఎవరైనా సెల్ఫ్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళు ఎన్సీఆర్టీ బుక్స్ లో నుంచి వాళ్ళకంటూ సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది, టెర్మినాలజీస్ కూడా. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కళ్ళు కూడా సిలబస్ చూడాలి అంటారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలంటారు. ఇంకా కొంతమంది ఒక స్టెప్ తీసుకుని టాపర్స్ ఆన్సర్స్ కాపీస్ కానీ వాళ్ళ నోట్స్ కానీ ఇప్పుడు అందుబాటులో వచ్చేస్తున్నాయి కదా సార్, నెట్లో అన్నీ చూస్తూ ఉంటారు. సో ఈ తరుణంలో అసలు ఈ మూడిటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, బ్యాలెన్స్ ఏంటి? అందరూ ఇంకా దాన్ని చూస్తూనే, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఒక నెలల రోజుల వరకు గడిపేసేవారు ఉంటారు సార్. సో స్టార్టింగ్లోనే సిలబస్ బై హార్ట్ చేసేయాలంటారా, లేదంటే ప్రిపరేషన్ స్ట్రాటజీలో దాని అంతటా అదే మనకి మింగిల్ అవుతుందా సిలబస్? ఖచ్చితంగా అండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎప్పుడైతే మనం మన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామో ఫస్ట్ సిలబస్ చూడాలి, సిలబస్ మీద మంచి పట్టు తెచ్చుకోవాలి. సిలబస్ మీద మంచి పట్టు తెచ్చుకున్న తర్వాత ఎప్పుడైతే ఎస్ నాకు సిలబస్ అర్థమైంది అని కంక్లూజన్కి వస్తామో అప్పుడు పీవైక్యూస్ ఓపెన్ చేయాలి. పీవైక్యూస్ ఓపెన్ చేసి ఈ సిలబస్ కి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, ఈ సిలబస్ యాజ్ వెల్ as ఈ పీవైక్యూస్ రెండు సింక్రనైజేషన్ లో ఉన్నాయా లేవా, సో అప్పుడు ఈ సిలబస్ లో నుంచి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా అని కంక్లూజన్కి వస్తాడు. కంక్లూజన్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో తన క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టాపర్స్ కాపీకి వెళ్ళకూడదు. ఇప్పుడు టాపర్స్ కాపీకి వెళ్ళామనుకోండి, మనం బై హార్ట్ చేసే తప్పు చేస్తాం అన్నమాట. ఆ నోట్స్ ని బట్టి కొట్టే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ నువ్వు సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి, క్లాసెస్ కంప్లీట్ చేయాలి. అలా సబ్జెక్ట్ అండ్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సొంతంగా నోట్స్ చేసుకొని మీ నోట్స్ ఎలా ఉందో టాపర్స్ కాపీతో మీరు కంపేర్ చేసుకోవాలి. అప్పుడు ఆ టాపర్స్ కాపీలో ఏవైతే కొత్త పాయింట్స్ మీకు దొరుకుతున్నాయో, కొత్త అనాలిసిస్ దొరుకుతున్నాయో అవి మీ నోట్స్ లో జత చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ షుడ్ బి ద సిలబస్, నెక్స్ట్ షుడ్ బి ద పీవైక్యూ. ఆఫ్టర్ యువర్ ప్రిపరేషన్, వెన్ యూ కంప్లీట్ యువర్ మేకింగ్ ఆఫ్ యువర్ నోట్స్, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ టాపర్స్ కాపీ. ఇలా గనక ప్రిపరేషన్ చేసుకుంటే ఖచ్చితంగా మొదటి అటెంప్ట్ లో, ఇఫ్ నాట్ రెండో అటెంప్ట్ లో అయితే ఖచ్చితంగా ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా ప్రిపేర్ అవుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇంకొచ్చే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఈ జర్నీ ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది టెక్నికల్ సబ్జెక్ట్స్తో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి, నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్తో గ్రాడ్యుయేషన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఒకేలా ఉంటుందా, లేదంటే ఏదన్నా వాళ్ళు అనాలిసిస్ స్ట్రాటజీలో మార్పులు చేయవలసి ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ వస్తారు, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ వస్తారు, ఎంబీఏ వాళ్ళు వస్తారు, బీఏ వాళ్ళు వస్తారు, బీకామ్ వాళ్ళు వస్తారు. ఈ ఎగ్జామ్ ఏంటంటే ఎవరికి అడ్వాంటేజ్ ఇవ్వదు. అంటే అందరూ ఒకటేసారి రన్నింగ్ రేస్ లో ఉంటారు అన్నమాట. ఎవరు ఈ రోజు నుండి బాగా పరిగెడతారో, ఎవరు ఈ రోజు నుండి బాగా కష్టపడతారో, ఎవరు ఈ రోజు నుంచి బాగా హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రమే విజయం వస్తుంది అనమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు బిఏ చేసిన వాళ్ళకి కూడా ఏదో అడ్వాంటేజ్ ఉంటుందంటే ఉండదండి, కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది అంతే. వాళ్ళు ఇండెప్త్గా చదవరు కదా. బీటెక్ వాళ్ళు నేను టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, నేను ఒక కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, నాకేం యూజ్ అవుతుందని అంటే ఎవరికి ఏం యూజ్ కాదు. ఈ రోజు నుంచి మనం ఎలా చదివి
చదువుతున్నాము, ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసామా, టెర్మినాలజీస్ కంప్లీట్ చేసామా, లేకపోతే మన యొక్క ఫుల్ స్టాండర్డ్ బుక్స్లోకి వెళ్ళి మనం ప్రిపేర్ అవుతున్నామా, మన క్లాస్ రూమ్ నోట్స్ టీచర్ ఏదైతే చెప్తున్నాడో అది ప్రిపేర్ అవుతున్నామా అనే తరుణంలో మనం ముందుకెళ్ళాలి. కానీ ఇది ఏ గ్రాడ్యుయేట్స్ కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 60% ఆఫ్ ద ర్యాంకర్స్ ఆర్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ అండ్ 10% ఆర్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్. అంటే బీకామ్ నుంచి ఓన్లీ 30% ఉన్నారు. సో లెక్క ప్రకారం చూసుకుంటే BA వాళ్ళు ఎక్కువ మంది ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేయాలి, కానీ బీటెక్ గ్రాడ్యుయేట్స్ క్రాక్ చేస్తున్నారు. అంటే ఎవరు ఈ రోజు నుండి బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళే విజేత. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే దీనికి ఇలాంటి విభేదాలు ఏమీ లేవు, అందరూ సమానమే అనమాట. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ యూపీఎస్సీ అండ్ ఇట్స్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మరి అలాగే ఇంకా నెక్స్ట్ తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు భయపడుతూ ఉంటారనమాట. అసలు యూపీఎస్సీ ప్రిపరేషన్ మాకు కాదేమో, అసలు మా పరిధిలో ఉండదేమో, ఇంగ్లీష్ వాళ్ళు మాత్రమే క్రాక్ చేయగలరేమో దాన్ని అని ఉంటారు. ఈ మిత్ ని మీరు బ్రేక్ చేయగలరా? ఇది అసలు మిత్తా లేదంటే నిజమా కూడా చెప్పండి సార్. దీనికి సూటిగా జవాబు చెప్పాలి అని అంటే హానెస్ట్ ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా అండి, కాస్తో కూస్తో తెలుగు మీడియం అభ్యర్థులకైతే డిసడ్వాంటేజే. ఎందుకు అని అంటే మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంటుంది, కొంచెం తక్కువగా హిందీలో అవైలబుల్గా ఉంటుంది, కానీ తెలుగులో అంతగా ఉండదు. సో అప్పుడు ఏమవుతుందంటే మనం ఇంగ్లీష్ కంటెంట్ని మనం తెలుగులో అనువాదించుకొని చదవాల్సి ఉంటుంది అనమాట. నెంబర్ 1. నెంబర్ 2, తెలుగులో ఎవాల్యుయేటర్స్, తెలుగులో మెంటర్స్, తెలుగులో కోచింగ్ ఇచ్చే వాళ్ళు కూడా తక్కువగా ఉంటారు. కానీ అసాధ్యం అని చెప్పలేము. గోపాలకృష్ణ రోనంకి అని చెప్పేసి ఆల్ ఇండియా ర్యాంక్ 3 తెచ్చుకున్నారు. సో నా స్టూడెంట్ ఇప్పుడు అనిల్ అనే అబ్బాయి కూడా ఇప్పుడు తెలుగులో రాస్తున్నాను, దగ్గర నుంచి చూస్తున్నాను. లతశ్రీ అనే అమ్మాయి ఆప్షనల్ ఆంథ్రపాలజీ, అందరు ఇంగ్లీష్లో ఆమె మన దానిలో జాయిన్ అయింది, ఆమె తెలుగులో రాస్తుంది. తన నోట్స్ అంతా నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాను తనకి. అంటే మన దగ్గర ఆ యొక్క సంకల్పం ఉండాలి, కానీ ఏ మీడియం అయినా కూడా మనకి పనికిరాదన్నమాట. ఆ సంకల్పం గొప్పదై ఉండాలి. కానీ ఆ సంకల్పంతో కానీ ప్రిపేర్ అవుతే మాత్రం ఏ తెలుగు మీడియం అభ్యర్థి అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళు క్రాక్ చేయగలరు. ఓకే సార్. సో కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. వెరీ గుడ్. అంటే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థితో పోలిస్తే ఒక 3-4% ఎక్కువ హార్డ్ వర్క్ పెట్టాలి. ఎందుకంటే ట్రాన్స్లేషన్ చేసుకోవాలి, అనువాదించుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్పితే అసాధ్యం అయితే కాదు వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సార్ అలాగే ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్, కొంతమంది ఇంకా అనుకుంటూ ఉంటారు అసలు యూపీఎస్సీ అనేది పెద్ద పెద్ద రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో, అంటే ఐఐటి గ్రాడ్యుయేట్స్ అవ్వచ్చు, ఐఐఎం గ్రాడ్యుయేట్స్ అవ్వచ్చు, డైరెక్ట్గా యూనివర్సిటీస్లో చదివిన వాళ్ళకి మాత్రమే, అలాంటి వాళ్ళకి హై నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే క్రాక్ చేయగలరు. మేము చిన్న స్కూల్స్లో కాలేజెస్లో చదివి వచ్చాం, మేము చేయగలమా లేదా అని చెప్పి చాలా మంది ఆగిపోతూ ఉంటారు సార్. అలాంటి వాళ్ళకి హౌ డు యూ క్లియర్ దిస్? ఒకటండి, ఐఐటిలో చదివే వాళ్ళు, ఐఐఎంలో చదివే వాళ్ళకు వస్తుందని అదే అపోహ ఉంది కదా, అది ఖచ్చితంగా అపోహనే, అది మిత్తే. కాకపోతే వాళ్ళకి ఎక్కువ ర్యాంకులు ఎందుకు వస్తాయో, వాళ్ళకి ఎందుకు వస్తాయో చెప్తాను. వాళ్ళకి ఎందుకు వస్తాయంటే వాళ్ళు బీటెక్లో 4 years మార్నింగ్ నుంచి నైట్ వరకు చదవడం, ప్రాజెక్ట్స్ చేయడం, ప్రిపేర్ అవ్వడం, నోట్స్ రాయడం, నోట్స్ చేసుకోవడం, ఇలాంటి ఒక జర్నీలో ఉంటారు. ఐఏఎం వాళ్ళైతే ఒక అడుగు ముందుకేసి సొంతంగా అనాలిసిస్ చేయడం, సొంతంగా రిపోర్ట్ తయారు చేయడం, ఇలాంటి వాటిల్లో ఉంటారు. ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ అయితే వాళ్ళ ఎంబీబీఎస్ నుంచే రోజుకి 8 గంటలు చదవడం అలవాటై ఉంటుంది. మామూలు BA బీకామ్ వాళ్ళకి ఏంటంటే దాదాపు 1 day బ్యాటింగ్ చేస్తారు. అంటే బీటెక్ JNTU ఆస్పిరెంట్, JNTU బీటెక్ వాళ్ళు అనుకోండి, ఒక 1 week ముందు నుంచి అవుతారు. సో ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అలవాటు ఉండదు. సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అలవాటు ఉండదు కాబట్టి ఇప్పుడు కొత్తగా కోచింగ్ వచ్చిన ఈ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అలవాటు లేకపోవడం వల్ల వాళ్ళకి చదువుకోవడంలో కష్టం అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు చదువు అనే ప్రయాణంలో వాళ్ళు ప్రాసెస్లో ఉంటారు, ఆ ప్రాసెస్ వాళ్ళకి అలవాటు అయింది కాబట్టి మళ్ళీ సివిల్ సర్వీస్ అనే ప్రిపరేషన్లో వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కొత్తది ఏం చేయని అవసరం లేదు, సబ్జెక్టులు మాత్రమే మారుతాయి. కానీ అక్కడ ఏమవుతుంది, పద్ధతి మార్చుకోవాలి, ప్రాసెస్ని మార్చుకోవాలి, సిస్టమ్ని మార్చుకోవాలి. అందుకోసం వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది అనమాట. మీరు కనుక అదే ప్రిపరేషన్ BA బీకామ్ నుంచి వాళ్ళు ఎలా అయితే IITians IIMs ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీరు కూడా అలానే BA బీకామ్ ప్రిపరేషన్లో ఉండి అలాంటి ప్రాసెస్లో ఉంటే మాత్రం మీకు ఇంకా ఈజీ అవుతుంది, ఎందుకంటే మీది సబ్జెక్ట్ స్పెసిఫిక్ కాబట్టి. అవును సార్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ అలవాటు ఒక్కటే, అంతే తప్పితే ఇన్స్టిట్యూషన్స్ తో ఏమాత్రం సంబంధం లేదు అక్కడ మనిషికి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ మిత్ ని కూడా బ్రేక్ చేసినందుకు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఒక ఫ్రెష్ గా గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ కి 1 సంవత్సరంలో విచ్ ఈస్ ద బెస్ట్ టైం టు స్టార్ట్ హిస్ కోచింగ్? ఖచ్చితంగా అండి ప్రిపరేషన్, ఎగ్జాక్ట్ ప్రిపరేషన్ జూన్ నెల వాళ్ళ గ్రాడ్యుయేషన్స్ అకాడమిక్స్ అయిపోయి జూన్లో ఉంటారు కాబట్టి ఫ్రెష్గా వాళ్ళ డిగ్రీస్ అయిపోతాయి కాబట్టి ఫ్రెష్ మైండ్తో ఉంటారు. ఏదో క్రాక్ చేయాలి, నేను ఖచ్చితంగా విజయం పొందాలి అనే కమిట్మెంట్తో వస్తారు కాబట్టి జూన్ ఈజ్ ద కరెక్ట్ టైం. సో ఎవరైతే జూన్లో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మే ప్రిలిమ్స్కి వాళ్ళు
ప్రాక్టీస్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇయర్ 2026 మిస్ అయినా కూడా 2027 వస్తుంది. 2026లో స్టార్ట్ చేసే వాళ్ళు 2027 ప్లాన్ చేయాలి, ఫైనల్ ఇయర్ 2028కు ఉండాలన్నమాట. అలానే మొదటిగా చెప్పినట్టు అలా కనుక వీళ్ళ యొక్క స్కెడ్యూల్ని, స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్ని కనుక మార్చుకుంటే ఖచ్చితంగా విజయం పొందుతారు. ఎందుకంటే కొంతమంది సంవత్సరం ముందులే తర్వాత చూసుకుందాం, మేము ఆగస్ట్ నుంచి చేయొచ్చు, నెక్స్ట్ దగ్గర నుంచి మొదలు పెడతామని చెప్పేసి అంటూ ఉంటారు సార్. అలాంటి వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్ లో ప్రిలిమ్స్ రాయడం అనేది, క్రాక్ చేయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్ అంటారా సార్? అంటే ఇంపాసిబుల్ టాస్క్ అనను, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ వెన్ యూ ఆర్ కమిటెడ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పట్లో 4 అటెంప్ట్లు ఉన్నప్పుడు నేను 4 సార్లు నేను ప్రిలిమ్స్ క్లియర్ చేశానండి. ఆల్ అటెంప్ట్స్ ఐ క్లియర్డ్ ప్రిలిమ్స్. మొదటి అటెంప్ట్లో నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, దట్ ఈస్ ఫ్యాక్ట్. అది నా ఇంటర్వ్యూ మార్క్స్ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. సో అప్పుడు నాకు ఏమైందంటే ఫస్ట్ టైంలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సెకండ్ అటెంప్ట్లో కొంచెం కాన్ఫిడెన్స్ రావడం వల్ల ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను, కొంచెం ప్రిపరేషన్ తక్కువ చేశాను. మెయిన్స్ క్లియర్ అవ్వలేదు, మళ్ళీ థర్డ్ ఫోర్త్ మెయిన్స్ క్లియర్ అయ్యి ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. అంటే నేనేం చెప్పేది ఏంటంటే మొదటి అటెంప్ట్లో కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాతో పాటు. సో అది అసాధ్యం కాదు, సాధ్యమే. కానీ దాని తగ్గట్టు కమిట్మెంట్, ప్లాన్, స్ట్రాటజీ, మెంటర్షిప్, కోచింగ్, క్లాసెస్, దిస్ ఆల్ షుడ్ వర్క్ టుగెదర్. యా, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అలాగే కోచింగ్, మెంటర్షిప్ అని అన్నారు కాబట్టి ఒక ఆస్పిరెంట్ యొక్క ప్రిపరేషన్లో కోచింగ్ అలాగే గైడెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏమన్నా ఉందా సార్? అందులోకి ఇప్పుడున్న ఎరాలో అందరూ ఐ హ్యావ్ సీన్ రైట్, పేషెన్స్ తగ్గిపోయింది చాలా మందికి, స్టూడెంట్స్ ఎస్పెషల్లీ. దే ఆర్ నాట్ ఫీలింగ్ టు లిజన్ ఫర్ సచ్ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్స్. వద్దు అని అనుకున్న ఈ టైంలో కోచింగ్ అనేది లేదంటే సెల్ఫ్ ప్రిపరేషన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లేదంటే వాళ్ళు ఎదుర్కోబోయే సమస్యలు ఏంటి, కొంచెం చెప్పండి సార్. ఖచ్చితంగా అమ్మా, ఎప్పుడైనా కూడా సెల్ఫ్ ప్రిపరేషన్కి దీటు ఏం రాదు. సెల్ఫ్ ప్రిపరేషన్ ఇస్ సెల్ఫ్ ప్రిపరేషన్. కాకపోతే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. నేను ఒక ఫిలిం డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫిలిం నగర్కి వెళ్ళేసి నేను ఫిలిం డైరెక్టర్ అవుదామని చెప్పేసి ఫిలిం నగర్కి వెళ్ళేసి నేను అక్కడ నిలబడి నేను డైరెక్టర్ అవుతాను అని చెప్పేసి స్టూడియో ముందు నిలబడ్డాను అనుకోండి, నాకు అవకాశాలు రావు. నేనేం చేయాలి? ఫస్ట్ ఒక అసోసియేట్ డైరెక్టర్ గాను, అసిస్టెంట్ డైరెక్టర్ గాను, లైట్ మ్యాన్ లానో, లైట్లు మోసే మనిషి లాగానో ఏదో విధంగా ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి. అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ని నేర్చుకోవాలి. ఆ ఇకో సిస్టంలో నేను ఫిట్ అవ్వాలి. ఆ ఇకో సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడు నేను నేర్చుకున్న తరుణంలో నేను ఫ్రెండ్స్ చేసుకోవాలి. నేర్చుకునే తరుణంలో నేను ఎవరినొకరిని గురువులా చేసుకోవాలి. ఆ గురువు దగ్గర నేను ట్రైనింగ్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతుంది, ఫిలిం ఇండస్ట్రీ అవుతుంది. దెన్ ఇఫ్ ఐ గెట్ ఆపర్చునిటీ దెన్ ఐ కెన్ క్రాక్ ఇట్. అదే విధంగా యూపీఎస్సీలో కూడా గుడ్డిగా వచ్చేసి నేను పుస్తకాలు తీసేసుకొని చదువుకుంటానంటే కాదమ్మా. ఎందుకనంటే ఏ పుస్తకం ఎంతవరకు చదవాలి, ఏ పుస్తకం చదవాలన్నదే కాదు, ఏ పుస్తకం ఎంతవరకు చదవాలని తెలియడం కూడా అది కూడా వివేకమే. అదొకటి. దాంతోపాటు మనము కోచింగ్ ఎందుకు అవసరమో నేను చెప్తాను. ఇప్పుడు నేను కూడా కోచింగ్ అగెన్స్టే, కానీ కోచింగ్ ఎందుకు అవసరమో చెప్తాను. మనం సొంతంగా చదివితే 3-4 సంవత్సరాలు పడుతుంది. అదే ఒక కోచర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక మెంటర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ కోచరే మనకి క్లియర్ చేస్తాడు. ఇది పాలిటీ, ఇది ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ అని కేటగరైజ్ చేసిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ కోచింగ్ సెంటర్లో మన కాంపిటీటర్స్ కనబడతారు. ఓహో, ఈమె ఇలా చదువుతుందా, అతను అలా చదువుతున్నాడా అని మనం కంపేర్ చేసుకుంటాం. కాబట్టి ఈ కాంపిటీషన్లో నేను ఎక్కడున్నానో నాకు తెలుస్తుంది. నెక్స్ట్, నేను ఆన్సర్స్ రాసి నా మెంటర్కి చూపించి కరెక్షన్ చేయించుకుంటాను. అది ఇంపార్టెంట్. కాబట్టి నేను ఎలా ఆన్సర్ రాస్తున్నాను, నా ఆన్సర్లో తప్పులు ఏంటి, నేను ఇంకెంత బాగా రాస్తే ఇంకొక మార్క్ ఎక్స్ట్రా పడుతుంది అని చెప్పే వాళ్ళు ఉండాలన్నమాట. ఇవన్నీ ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ పద్ధతిలో ఏదైనా అకాడమీలో మనకు దొరుకుతుందంటే జాయిన్ అయితే తప్పులేదమ్మా. కానీ అది మంచి అకాడమీ ఉండాలి, రెస్పాన్సిబుల్ అకాడమీ ఉండాలి, మంచి మెంటర్స్ అయి ఉండాలి, మన పట్ల వాళ్ళకి బాధ్యత ఉండాలి. అలాంటి అకాడమీ, అలాంటి కోచింగ్ తీసుకుంటే తప్పులేదు. నేనైనా నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, నా అమ్మాయిలైనా అక్కడ జాయిన్ చేపిస్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏది పడితే ఆ కోచింగ్లో జాయిన్ అవ్వకూడదు, మంచి కోచింగ్లో జాయిన్ అవ్వాలి. ప్లస్ కోచింగ్ ఒకటే సరిపోదండి, సెల్ఫ్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే కోచింగ్ ప్లస్ సెల్ఫ్ ప్రిపరేషన్ రెండింటికి ఎవరికైతే సరి సమానంగా ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళే విజేతలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్ జర్నీలో వాతావరణం ఇంపార్టెంట్, ఒక గురువు ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. త్వరగా మనం ప్రిపరేషన్ని అందుకోవడానికి ఆ పేజ్ ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇప్పుడు మరి నెక్స్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ జర్నీలో ఆన్సర్ రైటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? అది అసలు ఆన్సర్ రైటింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ఒక ఆస్పిరెంట్? ఖచ్చితంగా అండి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఏంటంటే ఆ బీటెక్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, బీఏ కానివ్వండి, లేకపోతే మన ఎస్ఎస్సి కానివ్వండి, లేకపోతే సిబిఎస్ఈ వాళ్ళు కానివ్వండి, మొదటి నుంచి మన వాళ్ళు ఆన్సర్ రైటింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సో స్కూల్లో బట్టి కొట్టియడం, లేకపోతే 4-5 స్టేట్మెంట్స్ గుర్తుంచుకోవడం, అవిపై రాసి రావడం అలా అలవాటు. అలా గైడ్స్ ఆల్ ఇన్ వన్స్ ఇలాంటి వాటికి మన వాళ్ళు అలవాటు పడ్డారు. యూపీఎస్సీ వచ్చేసరికి ఏమవుతుందంటే ఆన్సర్ రైటింగ్ మనం అక్కడ
మనం ఆన్సర్ రాస్తాము, ఆన్సరే మనల్ని చూపిస్తుంది. అక్కడ మనం చెప్పలేము సార్ ఇదని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఉండము. అంటే ఆన్సరే అతనికి రిప్రజెంట్ చేయాలన్నమాట, ఆన్సరే ప్రాపర్గా ప్రజెంట్ చేయాలి. సో ఆన్సర్ ఎంత బాగా ఉంటే మనం అంత బాగా ప్రజెంట్ చేసినట్టు. అలా ఆన్సర్ రైటింగ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పరీక్షా విధానం చెప్తాను. ఇది 3 అంచెల పరీక్షా విధానం, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్, సో ఇబ్బంది ఏం లేదు, అది ఓన్లీ గీత దాటడం, క్వాలిఫైయింగ్ నేచర్. మెయిన్స్ 7 పేపర్స్ ఉంటాయి. ఈ 7 పేపర్స్లో 250 మార్క్స్ ఈచ్ ఉంటుంది. అంటే 1750 మార్క్స్ మెరిట్ ఓరియంటెడ్గా. సో ఈ 1750 మార్క్స్కి మన యొక్క ఆన్సర్స్ చూసే మార్క్స్ ఇస్తారు. సో మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తాం మనం, 275 మార్క్సే. సో 1750 + 275 = 2025. కానీ అందులో సింహభాగం 1750 దేని చూసి మార్క్స్ వేస్తున్నారు? మన ఆన్సర్స్ చూసి మార్క్స్ వేస్తున్నారు. సో మనం ఆన్సర్స్ చూసి మార్క్స్ వేస్తున్నారంటే మన ఆన్సర్ ఎంత బాగా ఉండాలి, ఎంత బాగుంటే అన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తే ఆ ర్యాంక్ వస్తుంది అనమాట. సో ఎవరైతే డే 1 నుంచి ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళే గెలిచారు ఇప్పటి వరకు. ఓకే సార్. అంటే దీంట్లో మరి రైటింగ్ స్కిల్స్ పెంచుకోవాల్సి ఉంటుంది, అలాగే వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉండాలి సార్? చాలా మంచి ప్రశ్న ఇది. సార్ ఇప్పుడు ఇంగ్లీష్లో రాస్తున్నప్పుడు మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగుండాలి. పిల్లలు వాళ్ళ ఇంగ్లీష్లో వాళ్ళ జీవితమే ఇంగ్లీష్ మీద డిపెండ్ అయినప్పుడు వాళ్ళ ఇంగ్లీష్ ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేయరు ఎక్కువ. అవును సో సార్. మీ యొక్క లాంగ్వేజ్ కూడా మీరు డెవలప్ చేసుకోవాలి. గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, పారాగ్రాఫ్స్, కనెక్టివిటీ బిట్వీన్ ద పారాగ్రాఫ్స్, అందులో మన కంటెంట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. కానీ కంటెంట్తో పాటు ఏముండాలి? ఆ ఇంగ్లీష్ గ్రామర్ ఉండాలి. సో ఎవరైతే ఇంగ్లీష్ గ్రామర్ మీద ఫోకస్ చేస్తారో, కంటెంట్ మీద ఫోకస్ చేస్తారో, ఆ ఆన్సర్ ఫ్లోని బాగా ప్రజెంట్ చేస్తారో వాళ్ళకి మార్క్స్ వస్తాయి. టెక్నికల్ టర్మ్స్ కూడా ఉండాలా సార్ ఆన్సర్ రైటింగ్ లో? వొకాబులరీ అంటారమ్మా. టెక్నికల్ టర్మ్స్ కన్నా ఏమనొచ్చుంటే వొకాబులరీ, ఓకే సార్. సబ్జెక్ట్ స్పెసిఫిక్ వొకాబులరీ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ అస్ జార్గన్. Yes. సో పాలిటీకో జార్గన్ ఉంటుంది, ఎకనామికో జార్గన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అంటే రిపబ్లిక్, సెక్యులర్ అనే వర్డ్స్ వాడాలి. జార్గన్ వేరే ఎకానమీ అన్నాం అనుకోండి, ఇన్ఫ్లేషన్, కరెంట్ అకౌంట్, గ్రోత్, జీడిపి, జిఎన్ఐ ఇలాంటి పదాలు వాడాలి. జియోగ్రఫీ అన్నాం అనుకోండి, ఎల్నినో, లానినో అనే పదాలు వాడాలి. సో ఆ సబ్జెక్ట్ స్పెసిఫిక్ వర్డ్స్ వాడడమే జార్గన్ విచ్ ఇస్ కాల్డ్ అస్ వొకాబులరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ మరి ఆన్సర్ రైటింగ్ గురించి మనం డిస్కస్ చేశాం కాబట్టి వాట్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఇన్ ఎనీ ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్? ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్కి వెళ్ళి, ఇప్పుడు ఐపీఎల్ అవుతుంది, ఐపీఎల్ సీజన్ ఉంది. అవును సార్. క్రికెట్ మ్యాచ్ అనుకున్నాం అనుకోండి, ముందు రోజు నైట్ ప్రాక్టీస్ చేస్తారా చేయరా? కంపల్సరీ చేస్తారు కదా. ఎందుకు నైట్ ప్రాక్టీస్ చేస్తారు అని అంటే, నెట్ ప్రాక్టీస్ చేస్తారు, నైట్లలో ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళు ఒక నెట్ కట్టేసుకొని అక్కడ ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే వాళ్ళు స్టేడియంలో అంత బాగా ఆడగలరు, లైవ్లో అంత బాగా ఆడగలరు. అదేవిధంగా నువ్వు ఫైనల్గా ఎంత బాగా రాయాలి అని అంటే నువ్వు అంత బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసే టెస్ట్ల పేరే మాక్ టెస్ట్ ఆర్ టెస్ట్ సిరీస్ అని అంటారు అనమాట. సో ప్రాక్టీస్ చేస్తారు ఇన్నోవేటబుల్, ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఆ ప్రాక్టీస్ చేయాలంటే టెస్ట్ సిరీస్లో ఇంపార్టెంట్. దీనికి చాలా పేషెన్స్ కూడా అవసరం కదా సార్? దానికి పేషెన్స్ కూడా అవసరం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి please. నిధి పై అని 2022 ర్యాంకర్ ఆమె, 110 ర్యాంక్ వచ్చింది. ఆంథ్రోపాలజీ 325 మార్క్స్ వచ్చింది, నేషనల్ టాపర్ ఆమె. ఒకసారి మేము అప్పుడు ఇన్స్టిట్యూషన్ పైన రేకులు ఉండే అనమాట మాది. అప్పుడు బిగినింగ్ 2020లో రేకుల షెడ్ దగ్గర పైన కూర్చొని ఎండాకాలంలో ఆన్సర్స్ రాసేస్తాను. పాపం చెమటలన్నీ వచ్చేది. నేను అన్నాను కదా, అమ్మ ఇంటికి వెళ్ళి రాయమ్మా, అప్పుడు కరెంట్ పోయింది అనమాట, ఫ్యాన్ పని చేయట్లేదు, పైన రేకులు ఉన్నాయి. సో అమ్మ ఇంటికి వెళ్ళి రాసి నాకు సబ్మిట్ చేయండి. లేదు సార్, ఎగ్జామ్ సెంటర్లో ఇంకా భయంకరమైన ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అందులో నాకు సెట్ అవ్వాలి, అడాప్ట్ అవ్వాలంటే నేను ఇప్పుడు ఇలా రాస్తేనే నేను అక్కడ రాయగలనని పొద్దున 9 to 12 రాసింది, 2 to 5 రాసింది. అలా కష్టపడింది, అలా అడాప్ట్ అయింది, అంత హార్డ్ వర్క్ చేసింది, ఆ ఎన్విరాన్మెంట్కి సెట్ అయింది కాబట్టి ఆమెకి 325 మార్క్స్ వచ్చాయి. 110 ర్యాంక్తో ఇప్పుడు యూపీఎస్సీలో ర్యాంకర్లా ఉంది. ఇది అంతా ఏ టాపర్స్ చెప్పరు కదా సార్ బయటకు వచ్చి, అంతే మేము ఇలా చదవం అనేసరికి ఇది అంత ఈజీ ఏమో, అంత కాదు ఇంతేనేమో అని అనుకుంటారు. కానీ ఇంత కష్టపడాల్సి ఉంటుంది, ఇంత పేషెన్స్ ఉండాల్సి వస్తుంది. కొంతమంది ఎందుకంటే స్టార్టింగే మార్క్స్ చూసుకుని అరే మాకు మార్క్స్ సరిగ్గా రాలేదు టెస్ట్ సిరీస్ లో, ఇంకా ఐ కాంట్ అచీవ్ ఏమో అని చెప్పి నిరాశ పడుతూ ఉంటారు సార్. బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఆప్షనల్ సబ్జెక్ట్ సార్. అసలు ఆప్షనల్ సబ్జెక్ట్ ఎలా చూస్ చేసుకోవాలో ఒక ఆస్పిరెంట్ చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. క్లియర్ కట్ గా పాయింట్ వైజ్ వాళ్ళకి కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పండి. నేను 5 పాయింట్స్ చెప్తానండి. మొదటిగా మనం ఆప్షనల్ తీసుకునేటప్పుడు ఆ పర్టికులర్ ఆప్షన్, అన్ని ఆప్షనల్ చూడాలి, అన్ని ఆప్షనల్లో సిలబస్ చదవాలి. ఏ సిలబస్ మనకి సింపుల్గా ఉంది, ఏ సిలబస్ మీద నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంట్రెస్ట్ రావాలి. ఎందుకంటే ఆప్షనల్తోని మనం ఒక 2-3 years ప్రయాణం చేయబోతున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ లేని మనం ప్రయాణం చేయలేము.
సేమ్. అవును సార్. సో ఆప్షనల్ మీద మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్న చూసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ట్రెండ్. రీసెంట్గా 4-5 సంవత్సరాలలో ఏ ఆప్షనల్కి ఎక్కువ ర్యాంక్స్ వస్తున్నాయి, ఏ ఆప్షనల్ ఎక్కువ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. 2, 3, ఏ ఆప్షనల్ స్టాటిక్గా ఉంది, ఏ ఆప్షనల్ డైనమిక్గా ఉంది. కొన్ని ఉంటాయి ఆప్షనల్స్, రోజు అప్డేట్ చేసుకోవాలి, రోజు చదవాలన్నమాట, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉండాలి. కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్, స్టాటిక్ సిలబస్. ఒకసారి మనం చదివి పెట్టుకుని ఒక నోట్స్ చేసి పెట్టుకున్నామంటే చాలు, ఫినిష్. అదే నోట్స్ మనం ఎగ్జామ్ రాసి వస్తే మనకు మార్క్స్ వస్తుంది. సో స్టాటిక్ సబ్జెక్ట్. 4, మంచి మెంటర్, మంచి బుక్స్ ఉన్నాయా లేవా. ఫర్ ఎగ్జాంపుల్ వెటర్నరీ సైన్స్ తీసుకున్నాం అనుకోండి, మనకు మంచి మెంటర్, మంచి క్లాసెస్, మంచి బుక్స్, యూపీఎస్సీ బుక్స్ దొరకవు. బయాలజీ, జువాలజీ అనుకున్నాం అనుకోండి, ఢిల్లీ దాకా వెళ్ళాల్సిందే. సో మనకు మెంటర్స్ అండ్ బుక్స్ ఉన్నాయా లేవా అన్నది చూసుకోవాలి. 5, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. నేను సింపుల్గా ఏది చేయగలను, మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, అది వస్తే ఎక్కువ మార్కులు వస్తాయి, లేకపోతే తక్కువ మార్కులు వస్తాయి. దానికి ఎలాంటి ప్రాక్టీస్ అనేది ఉండదు, కొంచెం అన్సర్టెనిటీ ఎక్కువ ఉంటుంది మ్యాథమెటిక్స్ లో. సో సర్టెనిటీ అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎక్కడుందో చూసుకోవాలి. సో మొదటి ఫ్యాక్టర్, నీకు ఆ సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉందా లేదా. 2, ఆ సబ్జెక్ట్ డైనమికా, స్టాటికా. 3, ఆ సబ్జెక్ట్ లో మెంటర్స్ యాజ్ వెల్ యాజ్ బుక్స్ నీకు అవైలబుల్ గా ఉన్నాయా లేవా. 4, ఆ సబ్జెక్ట్ సింప్లిఫైడ్ లాంగ్వేజ్ లో ఉందా లేదా. 5th, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అండ్ సర్టెనిటీ ఉందా లేదా. అండ్ రీసెంట్ గా ఏది ట్రెండింగ్ లో ఉంది, ఏ ఆప్షనల్ ఎక్కువ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, అది కూడా ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఎక్కువ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి, ఇది మంచి ఆప్షనల్. అలా ట్రెండ్ బట్టి మనం తీసుకోవాలన్నమాట. ఓకే. సో ఈ 5 క్రైటీరియాని అందరూ పరిగణలోకి తీసుకుని మళ్ళీ డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆప్షనల్. సార్ మరి అలాగే ఇప్పుడు మనం జూన్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కదా ఆస్పిరెంట్స్, అసలు ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది మరి ఎప్పుడు స్టార్ట్ చేయాలి జూన్ లో అయితే? చాలా మంచి ప్రశ్న అండి. ఎప్పుడైనా సరే ఆప్షనల్ జిఎస్ అయిపోయినాక, జనరల్ స్టడీస్ అయిపోయిన తర్వాత, లేకపోతే జనరల్ స్టడీస్ కన్నా ముందు అనే అపోహలు ఉంటారు. అలా ఉండకూడదు. జనరల్ స్టడీస్, ఆప్షనల్ 2 ప్రిపరేషన్ 1 to 1 వెళ్ళాలన్నమాట, హ్యాండ్ టు హ్యాండ్ వెళ్ళాలి. మార్నింగ్ అంతనేమో మనం జిఎస్ ప్రిపరేషన్లో ఉండాలి, ఈవినింగ్ అంతనేమో ఆప్షనల్ ప్రిపరేషన్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టైం టేబుల్ చెప్పమన్నారు అనుకోండి, నేనేం చెప్తాను అని అంటే, ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవాలి యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఈవినింగ్ 6 వరకు జిఎస్ చదవాలి, 6 నుంచి నైట్ 10 వరకు ఆప్షనల్ చదవాలి, 10 to 12 న్యూస్ పేపర్ చదవాలి, నిద్ర వచ్చే టైం కాబట్టి న్యూస్ పేపర్ చదవాలి. అలా కనుక కేటగరైజ్ చేసుకుంటే మాత్రం మంచి ప్రిపరేషన్ జరుగుతుంది. సో మార్నింగ్ 5 to ఈవినింగ్ 6 హీ షుడ్ స్టడీ ఫర్ జిఎస్, అండ్ 6 to 10 ఆప్షనల్, 10 to 11:30 హీ షుడ్ ప్రిపేర్ ఫర్ న్యూస్ పేపర్. 11:30 పడుకోవాలి, మళ్ళీ 5:30 కల్లా లేవాలన్నమాట. ఇలా కనుక ప్రిపేర్ అవుతే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. 2 ప్యారలల్గా ప్రిపేర్ అవ్వాలి. నేను ఫస్ట్ జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవుతాను, తర్వాత ఆప్షనల్ ప్రిపేర్ అవుతాను అంటే, నువ్వు డిగ్రీ 3rd yearలో ఉన్నప్పుడు, నువ్వు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ యొక్క స్ట్రాటజీ, ఫస్ట్ జనరల్ స్టడీస్ కంప్లీట్ చేసుకుంటా, తర్వాత ఆప్షనల్ చేసుకుంటా. కానీ ఇప్పుడు నేను నెక్స్ట్ 2026 నేను అటెంప్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం 2 ప్యారలల్గా వెళ్ళాలన్నమాట. ఓకే సార్, అప్పుడు మాత్రమే టైం సరిపోతుంది వాళ్ళకి ఆప్షనల్ సబ్జెక్ట్కి కూడా అనమాట. సార్ మరి ఆప్షనల్ సబ్జెక్ట్ ఆన్సర్ రైటింగ్ కూడా ప్రిపరేషన్ టైంలోనే హ్యాండ్ ఇన్ హ్యాండ్ కూడా మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, దానికి కూడా మొత్తం అన్ని టెస్ట్ సిరీస్ ఉంటే అన్ని జాయిన్ చేసుకుని అప్పుడే వాళ్ళన్నీ చూసేసుకోవాలి. ఎందుకంటే ఆప్షనల్ అనేది 500 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయి టాపర్ స్టేజ్ లో వాళ్ళు ఉన్నట్టు సార్? చాలా మంది అడుగుతూ ఉంటారు 500కి 450 రావాలేమో, కొత్తగా వచ్చిన గ్రాడ్యుయేట్స్ ఎస్పెషల్లీ, అది కూడా కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ మార్క్స్ గురించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షనల్ లో మనకి 300 దాటిందంటే ఖచ్చితంగా ఏదో ఒక ర్యాంక్ వస్తుంది. అవుట్ ఆఫ్ 500 300 మార్క్స్ వచ్చాయంటే మనకి ఏదో ఒక ర్యాంక్ వస్తుంది. 1750 మెయిన్స్, 7 పేపర్స్ 250 మార్క్స్ ఈచ్ పేపర్, 1750 ఇంటర్వ్యూ 275, 2025 2025కి 1000 మార్క్స్ వచ్చాయంటే ఖచ్చితంగా ఐఏఎస్ అవుతాడండి. ఆ 1000 వచ్చే ఐఏఎస్లో 300 మార్కులు ఆప్షనల్ కాంట్రిబ్యూట్ చేయాలి. సో రిమైనింగ్ 700లో GS1, GS2, GS3, ఎథిక్స్ అండ్ ఎస్ఏ అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ ఇవన్నీ కాంట్రిబ్యూట్ అవుతానేమో 700 మార్క్స్ వస్తాయి. ఓన్లీ ఆప్షన్లో 300 మార్క్స్ వస్తే మాత్రం ర్యాంక్ వస్తుంది. ఇవి బండ గుర్తు అనమాట. 300 మార్కులు వచ్చాయి ఆప్షనల్లో అంటే ర్యాంక్ వస్తుంది, 1000 మార్క్స్ వచ్చాయి అంటే ర్యాంక్ వస్తుంది, వచ్చేసినట్టే. ప్రిలిమ్స్ లో 110 మార్క్స్ దాటుతుంది జనరల్ కేటగిరీ అంటే ప్రిలిమ్స్ క్లియర్ అయినట్టే. సార్ CSAT లో 66.6 ఎవరైనా క్లియర్ చేయాల్సిందే, మినిమం క్వాలిఫైయింగ్ కాబట్టి. థ్యాంక్ యూ సార్, మార్క్స్ క్లారిటీ చాలా మంది అడుగుతూ ఉంటారు, అందుకని అడుగుతున్నాను సార్. అలాగే ఒక ఆస్పిరెంట్ ఒక రోజులో ఇన్ని అవర్స్ కంపల్సరీ కన్సిస్టెంట్గా కూర్చుని చదవాలా, లేదంటే నేను ఈ రోజు 10 గంటలు చదివి రేపు రెస్ట్ తీసుకుంటాను, మళ్ళీ ఎల్లుండి 12 గంటలు చదివేస్తాను, మళ్ళీ రెస్ట్, తర్వాత అగైన్ ఆల్రెడీ 14 hours అని చెప్పి అపోహలో చాలా మంది ఉంటూ ఉంటారు. కుడ్ యూ ప్లీజ్ క్లారిఫై ఆన్ దిస్? అంటే ఎలానంటే అండి, సార్ మండే నుంచి మనము సెలబ్రేషన్ చేసుకోవాలి, చదువును సెలబ్రేషన్ లా చేసుకోవాలన్నమాట. అంటే ఎంజాయ్ చేయాలి చదవడం. చదవడం అనేది ఒక పని, చదవడం అనేది ఒక జాబ్,
చదవడం అనేది ఒక లయబిలిటీలా తీసుకోకూడదు. వీ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. అంటే ఎలా చేయొచ్చు సార్ అంటే మండే నుంచి సాటర్డే మీ క్లాసెస్ ప్లస్ మీ ప్రిపరేషన్ 12 గంటలు కేటగరైజ్ చేసుకోవాలి. 12 గంటలు నిద్రపోవడం ఇవన్నీ కార్యక్రమాలని 12 గంటలు ప్రిపరేషన్. సో మండే నుండి సాటర్డే ప్రిపేర్ అయ్యి ఆదివారం పూట మార్నింగ్ ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ రాయాలి, ప్రాక్టీస్ టెస్ట్. మధ్యాహ్నం మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫినిష్. ఒక బిర్యానీ తినేసి ఒక సినిమాకి వెళ్ళి సాయంత్రం దాని ఫ్రెండ్స్తో కూర్చొని ఎంజాయ్ చేయాలి సండే ఈవినింగ్ మొత్తం. మళ్ళీ మండే మార్నింగ్ మళ్ళీ స్టార్ట్. అలా మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఫుల్గా ప్రిపేర్ అయ్యి సండే మార్నింగ్ ఎగ్జామ్ రాసి సండే ఈవినింగ్ బ్రేక్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి నెక్స్ట్ సండే నేను బ్రేక్ తీసుకోవాలి అంటే ఈ 6 రోజులు నేను కష్టపడాలి. నేను నెక్స్ట్ సండే నేను సెలబ్రేట్ చేసుకోవాలంటే ఈ 6 రోజులు నేను వర్క్ చేయాలి అనే ఆలోచనతో నుండి సండే కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో సండే కోసం వెయిట్ చేసిన తరుణంలో మండే ఎస్ చదివాను, ట్యూస్డే ఎస్ చదివాను, సో సాటిస్ఫాక్షన్తో సండే గడుపుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, 6 రోజులు బాగా చదువుతాడు, సండే కూడా తను రిలాక్స్ అవుతాడు, మళ్ళీ మండే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాడు. అంటే ఇంకా కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది వాళ్ళ మీద వాళ్ళకి. ఇలా అంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఎవ్రీ డే చదవాల్సింది. సార్ మరి when it comes to గ్రాడ్యుయేషన్ పర్సీవ్ చేస్తున్న స్టూడెంట్స్కి వాళ్ళు డిగ్రీ లేదంటే గ్రాడ్యుయేషన్ డేస్లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ఎంతవరకు మంచిది చాలా అంటారు? మంచి చెప్పండి ప్రశ్న. సార్. ఈ మధ్యలో అవేర్నెస్ కొంచెం పెరుగుతుంది, ఇంకా రాలేదు గుడ్, బట్ స్టిల్ నార్త్ ఇండియాతో పోల్చుకుంటే మనం తక్కువనే. నార్త్ ఇండియాతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఉత్తరప్రదేశ్, బీహార్తో పోల్చుకుంటే మనకు వచ్చిన 75 ర్యాంక్సే, కానీ ఓన్లీ ఉత్తరప్రదేశ్ నుంచే 130 ర్యాంకులు వచ్చాయి, ఓన్లీ బీహార్ నుంచే 140 ర్యాంకులు వచ్చాయి. మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 కలిపి 70 ర్యాంకులే వచ్చాయి. సో మనం ఇంకా అవేర్నెస్ లేదు, బట్ స్టిల్ ఇప్పటికీ ఎవరైనా గ్రాడ్యుయేషన్లో ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళు డిగ్రీ 3rd ఇయర్లో స్టార్ట్ చేయడం ఉత్తమం. ఎందుకంటే యూపీఎస్సీ అటెంప్ట్ మనం ఇవ్వాలి అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళమై ఉండాలి, 21 ఇయర్స్ అన్నీ ఉండాలన్నమాట. సో 3rd ఇయర్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి GS తోనే. ఫైనల్ ఇయర్లో ఆప్షనల్తో స్టార్ట్ చేయాలి, టెస్ట్ సిరీస్ తోటి. అంటే 3rd ఇయర్ మొత్తం జనరల్ స్టడీస్, ఫైనల్ ఇయర్ మొత్తం ఆప్షనల్ ప్లస్ టెస్ట్ సిరీస్. ఫైనల్ ఇయర్లో అటెంప్ట్ ఇస్తావు, వచ్చిందా సక్సెస్, సూపర్ సక్సెస్, రాలేదు నెక్స్ట్ ఇయర్ ఫుల్ టైం కూర్చొని చదువుకుంటావు. సో ఆల్రెడీ నువ్వు 2 సంవత్సరాలు 3rd ఇయర్ అండ్ 4th ఇయర్ చదివావు కాబట్టి నీ ఫుల్ టైం ప్రిపరేషన్లో క్లియర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందరు ఇంటర్మీడియట్ తర్వాత లాంగ్ టర్మ్ కోచింగ్ అని వెళ్తారు. నన్ను అడిగితే డిగ్రీ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ యూపీఎస్సీ చేస్తే ఐఏఎస్ అవ్వచ్చు. డిగ్రీ అయిపోయిన తర్వాత నుంచే స్టార్ట్, అండ్ ఆ టైంలో వాళ్ళకి ది బెస్ట్ సపోర్ట్ ప్రతి చోట నుంచి సపోర్ట్ కూడా వస్తూ ఉంటుంది కదా. మనం కూడా డిగ్రీ కమ్ ఐఏఎస్ స్టార్ట్ చేస్తాం. ఎస్ సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మరి నెక్స్ట్ ఫైనల్గా మొన్న జరిగినటువంటి యూపీఎస్సీలో ర్యాంక్ అచీవ్ చేయలేని వాళ్ళకి మీరు ఏమన్నా ఇచ్చే సజెషన్ ఉంటుందా? వాళ్ళు ఈ పాటికి కొంచెం లో ఫేజ్లో కొంతమంది ఉంటూ ఉంటారు, చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి మేము కొట్టలేకపోయాం ర్యాంక్స్ అని, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మా ర్యాంకర్ 797 ప్రత్యూష్ అని 2024లో ఐపీఎస్ వస్తుంది ఆయనకి. 2023లో ఇంటర్వ్యూకి వెళ్ళాడు, 2023 ఇంటర్వ్యూ రాలేదు. నేను అతని ఫోటో తీసి నా స్టేటస్లా పెట్టుకున్నాను, అందరు ర్యాంకర్స్తో పాటు అతని స్టేటస్లా పెట్టుకున్నాను. మొన్న మన ఇన్స్టిట్యూట్కి వచ్చి మాట్లాడినప్పుడు యూట్యూబ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు కూడా చూడండి అందరూ. అతను ఏమన్నాడంటే నాకు ర్యాంక్ రాకపోయినా కూడా సార్ నా ఫోటో పెట్టుకున్నాడు ర్యాంకర్ లాగా. అంటే మనము ర్యాంక్ వచ్చిన తర్వాత ఎలాగో రిజల్ట్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం మనం, రిజల్ట్ రాని వాళ్ళు దగ్గర దాకా వచ్చి మిస్ అయిన వాళ్ళ గురించి పట్టించుకోము, కానీ వాళ్ళే ఇంపార్టెంట్. వాళ్ళని మనం ఎంత కాపాడుకుంటే వాళ్ళకి అంత రిజల్ట్ వస్తుంది. నేను ఆ రోజు 2023లో ప్రతీష్ని కాపాడుకున్నాను, 2024లో హీ బికెమ్ ఐపీఎస్ ఆఫీసర్. సో ఇన్ దట్ వే వీ హ్యావ్ టు మోర్ ఫోకస్ ఆన్ దోస్ ఆస్పిరెంట్స్ హూ డిడ్ నాట్ క్లియర్. సక్సెస్ అయిన వాడి వెంట అందరు తిరుగుతారు కదా, సక్సెస్ రాని వెంట నీ వెనుక నేను ఉన్నాను, నాకు నీ మీద నమ్మకం ఉందని చెప్పడం ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్, అది నేను చేస్తాను. అది కోల్పోతున్న ధైర్యాన్ని మళ్ళీ తిరిగి రప్పించడం వెరీ అప్రిషియబుల్ థింగ్ సార్ యాక్చువల్లీ. సో అలా అయితే ఇప్పుడు వాళ్ళని కూడా ధైర్యం కోల్పోకుండా యూ విల్ అడ్వైజ్ దెమ్ టు స్టార్ట్ దర్ ప్రిపరేషన్ ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ అటెంప్ట్స్ లెఫ్ట్. ఒకవేళ అటెంప్ట్స్ అయిపోతే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అటెంప్ట్స్ అయిపోతే ఏమి ఇబ్బంది ఉండదండి. అటెంప్ట్స్ అయిపోతే ఏమవుతుందంటే ఒక్కసారి కనుక మనం యూపీఎస్సీ స్థాయిలో ప్రిపేర్ అవుతాయి, అటెంప్ట్స్ ఉన్నా లేకపోయినా ఒక్కసారి కనుక మనం ఒక 1 ఇయర్ యూపీఎస్సీ స్థాయిలో సీరియస్ ప్రిపరేషన్ చేస్తే ఐదర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఐపీపీఎస్, ఎస్బీఐ, ఆర్ఆర్బి ఆర్ ఆర్బీఐ గ్రేడ్ బి ఆర్ నాబార్డ్, సెబీ, ఇలా మల్టిపుల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఏదో ఒక జాబ్ వస్తుంది మనం ఆ స్థాయిలో ప్రిపేర్ అవుతాం సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కెనరా బ్యాంక్ మేనేజర్ లాగా పనిచేసి రిజైన్ చేశాను, నాకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వచ్చింది, నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ లాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఇంటర్వ్యూ కాల్ వస్తేనే వెళ్ళలేదు, బట్ అది కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆ స్థాయిలో ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది అన్నమాట. అంటే వాళ్ళు బాధపడి నిరాశపడాల్సిన అవసరం లేదు, ఇంకా చాలా ఆపర్చునిటీస్, అంటే వాళ్ళు ఆ స్థాయిలో ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఏదో ఒక ఎగ్జామ్ అప్లై చేసినా కూడా ర్యాంక్ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ రావడం అయితే ఖాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో దట్ యు నో దే విల్
గెయిన్ బ్యాక్ దేర్ లాస్ట్ కాన్ఫిడెన్స్. యాక్చువల్లీ లూజ్ అవ్వలేదు, కొంచెం నిరాశలో ఉండి వాళ్ళు కాన్ఫిడెన్స్ పోయింది అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మరి ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను, డిగ్రీ డేస్లో నేనే డిగ్రీ చేస్తూనే గ్రాడ్యుయేషన్ చేస్తూనే యూపీఎస్సీ ప్రిపరేషన్ కూడా చేయొచ్చా లేదా అంటే మీరు ఒక ఆన్సర్ చెప్పారు దానికి. యాక్చువల్లీ ఇప్పుడు అలాగే అన్నారు కదా సార్, విష్ణు ఐఏఎస్ కూడా డిగ్రీ అఫిలియేటెడ్ విత్ ఐఏఎస్ కోచింగ్తో పాటు స్టార్ట్ చేశారు అని చెప్పేసి, కుడ్ యూ ప్లీజ్ ఎలాబరేట్ ఆన్ దాట్? ఖచ్చితంగా అండి. ఇన్ని రోజులు విష్ణు ఐఏఎస్ అకాడమీ ఒక కోచింగ్ సెంటర్ లాగా ఉండేది, కానీ మేము దాన్ని ఒక డిగ్రీ కాలేజ్ లాగా కూడా చేసాం ఇప్పుడు. సో డిగ్రీ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ చదువుతున్న తరుణంలోనే మేము బిఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. డిగ్రీ చదువుతున్న తరుణంలోనే ఐఏఎస్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో ప్యారల్గా డిగ్రీ క్లాసెస్ అవుతా ఉంటాయి, ప్యారల్గా ఐఏఎస్ క్లాసెస్ కూడా అవుతాయి. సో 3 yearsలో డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది, 3 yearsలో ఐఏఎస్ కోచింగ్ విత్ ఆప్షనల్ కోచింగ్ కూడా అయిపోతుంది, సీసాట్ అన్ని. సో ఒక్కసారి డిగ్రీ నుండి బయటికి రాగానే ఒక 1 year ఫుల్ టైం మేము మా దగ్గరనే కూర్చోబెట్టుకొని చదివించుకుంటాం అయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా. సో దట్ ఏమవుతుందని అంటే వాళ్ళకి 3 సంవత్సరాలు చదువు ఉంటారు, 1 year లాంగ్ టర్మ్ చదువుతున్నారు కాబట్టి వితిన్ 21-22 yearsలోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు సార్? ఇది ఈ ఇయర్ నుంచేనమ్మా. ఇది ఇప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అయిపోయాయి, జూన్లో క్లాసెస్ కూడా స్టార్ట్, డిగ్రీ క్లాస్. ఓకే సార్, జూన్ నుంచే అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇలా చేయడం వల్ల ఈ రోజుల్లో ఇప్పుడున్న ఈ గ్లోబలైజేషన్ ఎరాలో లైఫ్ స్పాన్ అదంతా కూడా చాలా చిన్నగా అనిపిస్తుంది. యాక్చువల్లీ తగ్గిపోయిందని కాదు, ఈ చిన్న షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనకి ఎయిమ్ని రీచ్ అయిపోయి ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వీ కెన్ లీడ్ ఇట్ వెరీ వెరీ సాటిస్ఫాక్టరీ అవుట్ ఆఫ్ దిస్. అందుకనే డిగ్రీ టైంలోనే మనం యాక్చువల్లీ స్టార్ట్ చేసుకుంటే ప్రిపరేషన్కి ఫాస్ట్గా అయిపోతుంది మన లైఫ్లో. మనకు కావాల్సినవన్నీ త్వరగా అచీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అలాగే మేము ఈ మధ్య విన్నాము, మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళకి, ఇంటర్వ్యూ క్లియర్ చేసిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేసినట్టు విన్నాం. దాని డీటెయిల్స్ ఏమన్నా కొంచెం చెప్తారా సార్? అంటే ఏం లేదండి, ఫస్ట్ అటెంప్ట్లో మా అకాడమీ పిల్లలు ఎవరైనా సరే వెరీ ఫస్ట్ అటెంప్ట్లో వాళ్ళు కనుక మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూకి వెళ్తే 50,000 క్యాష్ ప్రైజ్, ఇంటర్వ్యూ క్లియర్ చేసి ర్యాంక్ తెచ్చుకుంటే 1 lakh క్యాష్ ప్రైజ్. ఎందుకనంటే ఒక మోటివేషన్ కోసం అన్నమాట. సో వాళ్ళు ఏదైతే ఫీజు కట్టి ఏదో చోట ఫీజు కట్టైనా సరే, లేకపోతే ఫీజు కట్టడం వల్ల కొంచెం ఇబ్బంది అయినా కూడా ఆ యొక్క రిజల్ట్ వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాలన్నమాట. ఓకే, నాకు మెయిన్స్ క్లియర్ అయితే మాకు 50,000 వస్తుంది, నాకు ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో 1 lakh మేము కూడా అకాడమీ కూడా మన అకాడమీలో చదివిన పిల్లలకి వాళ్ళకి కనుక ర్యాంక్ తెచ్చుకుంటే 1 lakh క్యాష్ రూపీస్. ఖచ్చితంగా నేను ర్యాంక్ని డబ్బులతో పోల్చట్లేదు, బట్ ఏంటంటే అది ఒక మోటివేషన్, వాళ్ళ కష్టం, ఒక మోటివేషన్, ఒక ఇన్సెంటివ్ లాగా. ర్యాంక్ రాకముందు మోటివేషన్ లాగా, ఇది ఖచ్చితంగా ర్యాంక్ వచ్చినాక మోటివేషన్ ఇవ్వదు ఇది, కానీ ర్యాంక్ రాకముందు మోటివేషన్ లాగా పనికొస్తుందని ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా అనుకున్నాము. థ్యాంక్ యూ సార్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. చాలా డౌట్స్ ఇప్పుడు వరకు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో ఆస్పిరెంట్స్ మీకు ప్రిపరేషన్ టైంలో వచ్చిన డౌట్స్ చాలా వరకు కూడా మేము కవర్ చేసామని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ప్లీజ్ డోంట్ హెజిటేట్ టు పోస్ట్ ఆల్ యువర్ డౌట్స్, కన్సర్న్స్ అండ్ వాట్ ఎవర్ యూఆర్ హ్యావింగ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ప్రొవైడెడ్ బిలో. తర్వాత మీకు ఏమైనా కావాలంటే కూడా డైరెక్ట్గా విష్ణు ఐఏఎస్ అకాడమీకి విజిట్ చేసినా సరే, వీఆర్ ఆల్ ఓవర్ హియర్, ద టీమ్, ఎంటైర్ టీమ్ టు గైడ్ యూ పీపుల్. ఓకే, ఆన్ దిస్ నోట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you. Bye.